హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ విత్ ఇన్ రాడ్. అండ్ దాదాపు 6 months అవుతుంది వీడియో చేయక. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం నేనైతే ఈ ఇంటర్కామ్ గురించి అయితే రివ్యూ ఇవ్వబోతున్నాను. అండ్ యాక్చువల్లీ ఈ ఇంటర్కామ్ అనేది నేను 800-900 లోపట్నైతే పర్చేస్ చేశాను. ప్రజెంట్ మొన్న రీసెంట్లీ సేల్ వచ్చింది. సేల్లో కూడా ఇది దాదాపు ఒక 1500 ప్రైస్ రేంజ్లో అయితే సేల్ అయింది. సో 6 months ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు అయితే వాడుతున్నాను. ఈ 6 months ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది దాదాపు మీరు ఎక్కడికైనా మాల్స్లో కానీ లేకపోతే ఎక్కడైనా అన్నోన్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు దీనికి మనం సెక్యూరిటీ లేదు, మిస్ అవుద్ది అని అనుకుంటే ఇది ఈజీగా ఇలా డిటాచబుల్. సో ఇలా డిటాచ్ చేయొచ్చు. అండ్ ఇది మొత్తం ప్లాస్టిక్ బిల్తో వస్తుంది. బట్ ఓకే, స్ట్రాంగ్గానే ఉంది. మరి అంత హై క్వాలిటీ బిల్డ్ అని చెప్పలేము, బట్ ఆ ప్రైస్కి అయితే బెస్ట్. అండ్ దీని యూసేజ్ వచ్చేసరికి ఇది మనం నార్మల్గా ఈ బటన్ ప్రెస్ చేస్తే ఒక 3 to 4 seconds ఆన్ అవుద్ది. అది ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. అండ్ ఇది లైట్స్ స్విచ్ చేయడానికి. అండ్ ఇక్కడ మనకి RGB లైటింగ్ వస్తుంది. కింద పైన గూగుల్ అసిస్టెంట్ అండ్ వాల్యూమ్ బటన్స్. అలానే ఇక్కడ ఛార్జింగ్ కనెక్ట్. ఇదేమో మైక్ కనెక్షన్. మనం హెల్మెట్లో ఏదైతే పెడతామో మైక్స్, ఆ మైక్స్కి ఇది కనెక్షన్ ఇవ్వడానికి. అండ్ ఇది ఛార్జింగ్ పోర్ట్. సో మొత్తం Type-C తోటి వస్తుంది. అండ్ దీని యూసేజ్ చెప్పాలంటే, మనం జనరల్గా రోజు డ్రైవ్ చేస్తూ ఉంటే మనకి హెడ్ ఫోన్స్ పెట్టుకోవడం కానీ లేకపోతే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కానీ లేదా ఫోన్ పెట్టుకొని డ్రైవ్ చేస్తూ ఉంటాం. సో అప్పుడు దాదాపు ఇరిటేషన్ వస్తుంది. హెల్మెట్ పెట్టుకొని హెడ్ ఫోన్స్ పెట్టుకోవాలంటే ఇయర్ పెయిన్స్ వస్తుంది. సో దానికి సొల్యూషన్ ఆల్టర్నేటివ్ ఏదైనా ఉందంటే అది ఇంటర్కామ్. సో ప్రెసెంట్ అయితే దీనికి కాంపిటీటర్గా వేరే బ్రాండ్స్ కూడా వచ్చాయి. అండ్ నేను వాటిని కూడా ఫ్యూచర్లో టెస్ట్ చేస్తాను. ప్రెసెంట్ అయితే ఇది ఎడ్జిఎల్ నుంచి వెళ్ళి C5. సో ఈ పర్టికులర్ మోడల్ అనేది నేను పర్చేస్ చేశాను. అండ్ ఈ పర్టికులర్ మోడల్లో మ్యాక్సిమం అయితే ప్రోసే ఉన్నాయి, కాన్సే ఉన్నాయి అని చెప్పాను. నాకైతే ఒకటే కాన్ అనిపించింది. ఏంటిదంటే, మనం ఏదన్నా ఫోన్ కాల్లో కన్వర్జేషన్లో మాట్లాడుతున్నప్పుడు దీని యొక్క పవర్ అనేది ఆఫ్ చేయలేము. సో ఫోన్ కాల్ అయిపోయిన తర్వాతనే అది ఆఫ్ అవుద్ది, కానీ ఫోన్ కాల్లో ఉన్నప్పుడైతే అది ఆఫ్ అవ్వట్లేదు. ఇదొకటి. అండ్ అలాగే దీని మైక్ క్వాలిటీ, మనకి జనరల్గా ఫోన్ కాల్లో అప్పుడప్పుడు మైక్ డిస్కనెక్ట్ అవుతుంది. అండ్ అప్పుడప్పుడు మైక్ అనేది మరీ ఎక్కువ ఆపోజిట్ పర్సన్కి బెటర్గా వినబడుతుంది. దాని మైక్ క్వాలిటీ అయితే ఆపోజిట్ పర్సన్ ఈవెన్ డ్రైవింగ్లో ఉన్నప్పుడు కూడా ఆపోజిట్ పర్సన్కి మన వాయిస్ అనేది క్లియర్గా ఉంది. బట్ దాని స్పీకర్స్ ఏవైతున్నాయో మీడియా ప్లే చేస్తే మంచి హైలో ఉంది. బట్ అదే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు మాట్లాడితే మాత్రం దాని స్పీకర్ క్వాలిటీ చాలా లో ఉంది. చెప్పాలంటే మనకి అంత వినిపించట్లేదు. మేబీ ఎందుకో తెలీదు. బట్ ఈ పర్టికులర్ మోడల్ అయితే నాకు అది స్పీకర్స్ విషయంలో మామూలుగా సౌండ్స్ మీడియా ప్లే చేసినా ఏది చేసినా బెటర్ ఉంది. బట్ కాల్స్ విషయానికి వస్తే చాలా లో క్వాలిటీ మైక్స్ సౌండ్ అవుతుంది, అంటే స్పీకర్స్ నుంచి. సో ఎంత ఫుల్గా పెట్టుకున్నా సరే నాకు ఇంకా 10 కాదు, ఆల్మోస్ట్ 60% లో సౌండ్ తోటి వస్తుంది. సో మేబీ వీళ్ళు ఫిక్స్ చేస్తారా లేకపోతే వేరే మోడల్స్లో ట్రై చేయాలా అనేది చూద్దాం. ప్రజెంట్ అయితే ఈ మోడల్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫర్ బడ్జెట్ ఎంట్రీ అని చెప్పచ్చు. సో మీ బడ్జెట్ 1500 అండ్ బిలో ఉంటే ఈ పర్టికులర్ ఇంటర్కామ్ అయితే తీసుకోండి. సో దట్ యూ క్యాన్ ట్రావెల్ ఈజియర్. అండ్ జనరల్గా చెప్పాలంటే ఇది రెగ్యులర్గా డెలివరీ జాబ్ చేసే వాళ్ళకి, లేదా నాలా రైడ్స్ చేసే వాళ్ళకి, టూర్స్ ట్రావెలింగ్ చేసే వాళ్ళకి, సో ఎక్కువ కమ్యూటర్స్కి అయితే ఈ పర్టికులర్ ఇంటర్కామ్ అనేది యూస్ అవుతుంది. లెట్స్ సీ, వేరే ఏమైనా మోడల్స్ ఉంటే ట్రై చేస్తాను. అండ్ వాటిని కూడా రివ్యూ ఇస్తాను. సో అంటిల్ దెన్, టేక్ కేర్.